జ్ఞానం, విజ్ఞత. ఒక వ్యక్తి కష్టాలు వచ్చినప్పుడు తన మంచి సమయాలు ముగిసిపోయాయని అతను ఎప్పుడూ అనుకోకూడదు. రాత్రి తర్వాత పగలు వచ్చినట్లే చెడు సమయాల తర్వాత మంచి సమయాలు తప్పకుండా వస్తాయి. అలాంటి దృఢమైన నమ్మకంతో, బలమైన విశ్వాసంతో మాత్రమే ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కొనగలడు. రామాయణంలో రాముడు, మహాభారతంలో ధర్మరాజు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ వారు ధైర్యం కోల్పోలేదు. వనవాసానికి వెళ్ళి వారు చివరకు ఆనందాన్ని పొందారు. అదేవిధంగా ఒక వ్యక్తి జీవితంలో చాలా సంపాదించినప్పటికీ అది భగవంతుని కటాక్షం వల్లే అని భావించాలి తప్ప, ఆ కాలంలో అతడు సరళంగా వ్యవహరించాలి తప్ప అహంకారిగా ప్రవర్తించకూడదు. ఆ విధంగా ప్రవర్తించి తప్పుడు పనులు చేస్తే అతడే బాధపడవలసి వస్తుంది. రావణుడు, దుర్యోధనుడు సంపదను సాధించారు, కానీ వారికి ఉన్న అహంకారం కారణంగా పాపపు పనులు చేశారు. అదే చివరికి వారి నాశనానికి దారితీసింది. యుద్ధభూమిలోనికి ప్రవేశించే యోధుడు ఉన్నతంగా చాకచక్యంతో నిలబడే గుణాన్ని కలిగి ఉండాలి. పోరాటం వలన ఇతరులు ఎదుర్కొనే కష్టాలను దృష్టిలో ఉంచుకుని పోరాటానికి వెనుకడకు వేయకూడదు. ఏ సమయంలోనైనా భయం లేకుండా ధైర్యంగా పోరాడాలి. మనిషి సంతృప్తి చెందని రంగం ఒకటి ఉంది. అది జ్ఞానాన్ని సంపాదించడం. విద్యలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నప్పటికీ ఒక వ్యక్తి బాగా నేర్చుకోవాలనే కోరిక, తపన ఉండాలి. అవకాశం వచ్చినప్పుడల్లా పెద్దల వద్దకు వెళ్ళి తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం చాలా అవసరం. ఇవన్నీ నిరంతర సాధన ద్వారానే సాధ్యం. కాళిదాసు రఘువంశంలో ఇలా చెప్పాడు. దిలీప మహారాజు 99వ అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు. 100వ యాగానికి ప్రారంభ పూజ జరిగింది. అతడు కనుక అది పూర్తి చేస్తే అతడు ఇంద్రస్థితిని పొందగలడు. అలా జరగడం ఇష్టం లేని దేవేంద్రుడు యాగాశ్వాన్ని బంధించాడు. ఆ సమయంలో మహారాజు దిలీపుని కుమారుడైన రఘుమహారాజు దేవేంద్రునితో ఇలా అంటాడు. ఇతరులకు సరైన మార్గాన్ని చూపవలసిన వ్యక్తులు తాము తప్పుడు పనులలో మునిగిపోరు. మీరు ఇలా చేస్తారా అని. అప్పుడే విజ్ఞతతో వ్యవహరించాలి. ఈ ఛానల్ చూస్తున్నారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్న అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదములు.